ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయినటువంటి మరి అధినేత అయినటువంటి శ్రీ జయశాలి పిడి సుందరరావు గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మాటలు మనం వినడానికి కూడి ఉన్నాము. మొదటిగా దేవుని సేవకుడు మన యొక్క ఆత్మీయ తండ్రి జయశాలి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒక పిల్లల ఇక సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుండి తెలుసుకోబోతూ ఉన్నటువంటి ఒక ఆత్మీయ సందేశం, దేవుని కొరకు పుట్టాడు జయశాలి. దేవుని కొరకు పుట్టాడు జయశాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకందరికీ తెలుసు మనుషులను కలగజేసింది ఎవరంటే దేవుడే. ఆయనే కలగజేశాడు, ఆయనే నిర్మించాడు, ఆయన నిమిత్తమే మనం ఉన్నాం. సమస్త మనుషులకు ఊపిరిని జీవమును దయచేసిన దేవుడు ఆయనే మనకు అందరికీ తండ్రి. ఎందుకు చేశాడు, ఎందుకు మనం కన్నాడు మనం ఆలోచిస్తే ఏదైనా ఒక వస్తువు మనం కూడా కొంటాం. ఆ కొన్నటువంటి వస్తువు మనం కొన్నాం కాబట్టి అది మనకు ఉపయోగపడాలని మనం ఆలోచిస్తాం. దానికోసమే మనం కొన్నాం. అంటే వస్తువు ఉందంటే ఆ వస్తువు వలన ఆ వస్తువుకు సంబంధించినటువంటి వ్యక్తులకు అది ఉపయోగపడాలి. ఆ వస్తువు ఉంది వారి కోసమే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా ఈ మనుషులను నిర్మించాడు, తన కోసమే నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు, ఎందుకు చేశాడు, దేని నిమిత్తం? ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం పిల్లలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం. నా నిమిత్తము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు, నా నిమిత్తమే, నా కోసమే మానవ నిర్మాణం, నా కోసమే నేను నరుని నిర్మించాను. వీళ్ళు పుట్టింది ఎవరి కోసం? నా కోసమే అని దేవుడు చెప్తా ఉన్నాడు. నా కోసమే నిర్మించాను, నా కోసమే పుట్టించాను, నా కోసమే వీరు భూమికి వచ్చారు. వీరు పుట్టింది నా కోసమే, వీరు పుట్టింది దేవుని కోసమే. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన కోసమే చేశాడు. ఎందుకు చేశాడంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. నా స్తోత్రమును ప్రచురం చేయాలి, స్తోత్రము ప్రచురం చేయాలి. స్తోత్రం, ప్రైజ్, ప్రశంసించాలి, నా గురించి గొప్ప చేయాలి. అందుకోసమే వీరిని చేసిన అందుకోసమే. వీరిని పుట్టించింది నేనే. ఎందుకు పుట్టించానంటే నా కోసమే పుట్టించాను. నా స్తోత్రాన్ని వీరు ప్రచురం చేయాలి, నన్ను గణపరచాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. ఇక వచ్చిన మీరందరూ ఈ భూమికి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలంటే, ఎలా ఉండాలంటే, ఇదిగో నేను పరిశుద్ధుడు కాబట్టి నా పిల్లలు కూడా, నేను పుట్టించిన వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా జీవించాలి. లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం చూసుకున్నాం ఒకసారి. లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం ఒకసారి మనం చూసుకుంటే, లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను
నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు. నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా జీవించాలి. పుట్టించింది నేనే, పుట్టించింది నా కోసమే. నా స్తోత్రాన్ని ప్రచురం చేయాలి. ఈ భూమి మీదకి వచ్చిన వీళ్ళు పరిశుద్ధంగా జీవించాలి. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని సంకల్పం మానవాళి విషయమే. అంటే పుట్టిన వాళ్ళందరూ దేవుని కోసమేనా? పుట్టిన వాళ్ళందరూ దేవుని కోసమే. పుట్టిన వీరందరూ దేవుని కొరకు పుట్టారు. ఈ వచ్చిన వీరందరూ పరిశుద్ధులుగా జీవించాలనే దేవుడు ఆలోచనతో, ఎంతో మహా సంకల్పంతో ఆలోచనలో ఉంటే వచ్చిన వారి జీవితాలు ఏమైపోయాయంటే ప్రారంభ మనిషి దగ్గర నుండి జీవితాలు కలంకం అయిపోయాయి. లోకంలో ఉన్నటువంటి పాపాన్ని అంటించుకున్నారు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇది మనుషుల జీవితాలకు వచ్చేసింది. ఇది దేవుల్లో ఉన్న గుణాలు కావు. అపవాదిలో ఉన్నటువంటి ఈ గుణాలు ఇదిగో మనుషుల్లోకి వచ్చేసాయి. మానవాళి జీవితాల గురించి ఆలోచించినప్పుడు బాధలేవు. ఎందరో మంది భక్తులు వచ్చారు, వారిలో కూడా అప్పుడప్పుడు కొన్ని పొరపాటు వారి జీవితాలు ఉన్నాయి. మనుషులను చూసినప్పుడు ఈ మానవాళి విషయమై దేవునికి సంతోషం లేదు. దేవుడు ఆలోచించాడు, వీరందరూ నేను ఉన్నటువంటి లోకానికి రావాలంటే ఇదిగో వీరికి ఒక రక్షణ కర్తం, ఒక మార్గాన్ని సిద్ధపరచాలనుకున్నాడు. అందులో భాగంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ భూమిని పంపడం జరిగింది. ఆయన గురించి వ్రాయించిన మాట మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. అన్నిటికీ అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26 చదువుకుందాం. క్షమించండి, చివరి మాట. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే దేవుడు తన సేవకుని పుట్టించి దేవుడు తన సేవకుని పుట్టించాడు. తన సేవకుని పుట్టించాడు. ఆ పుట్టించి అనే పదం దగ్గర ఆ నెంబర్ చూడండి. పుట్టినట్లో చూస్తే ఏముంది? లేపి. దేవుడు తన సేవకుని పుట్టించాడు, తన సేవకుని లేపాడు. ఇక్కడ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సందర్భం, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మరణించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని, ఆ ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? దేవుని సేవకుడు, దేవుని కుమారుడు, దేవుని సేవకుడు. ఆయన పుట్టించాడు, ఆయన లేపాడు. ఒక క్లాస్లో మాస్టర్ ప్రశ్న చేసిన తర్వాత సమాధానం చెప్పమని చూసి అడిగినప్పుడు అందరూ సైలెంట్ అయిపోయి ఉంటారు. ఎవరైనా ఒక బాగా టాలెంటెడ్ పర్సన్, ఒక బాగా చదువుకున్న వ్యక్తిని మాస్టర్ అతని గురించి ఆలోచించి ఇక నువ్వు చెప్పని లేపుతాడు. అలా ప్రపంచం మానవాళ్ళందరూ భూమి మీదకి వచ్చిన తర్వాత అందరూ తమ జీవితాల్లోకి పాపాన్ని, కళంకాన్ని అంటించుకొని అందరూ ఫెయిల్యూర్ అయిపోయారు. ఏ పాపం చేయని వాడిగా యేసుక్రీస్తు వారు నిలబడ్డాడు. ఆయనను పుట్టించే విషయం గురించి చెప్తా ఉన్నాడు. ఇదిగో దేవుడు యేసుక్రీస్తు వారిని, తన సేవకుని ఏం చేశాడంటే పుట్టించాడు. తన సేవను పుట్టించాడు. ఈ సేవలు పుట్టింది తన కోసమే, దేవుడి కోసమే. ఇదిగో నా పిల్లలందరూ నశించిపోతా ఉన్నారు, వారిని నువ్వు కాపాడాలి, నా కోసం నువ్వు వెళ్ళాలి, నా నిమిత్తమే నిన్ను కలుగజేస్తా ఉన్నాను. మనందరి విషయమై ఎలా అయితే దేవుడు చెప్పాడో, నా నిమిత్తమే మిమ్మల్ని చేశాడన్నాడో, అదేవిధంగా యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఆలోచిస్తే నా కోసమే ఇదిగో యేసును నిర్మించాను, నా కోసమే.
ఆ వచ్చిన ఆయన మీ అందరి కోసం ఆయన ఇదిగో సిలువలో ఆయన బలియాగం జరగబోతా ఉంది. ఏ పాపం చేయని వాడిగా ఉండి పాపం చేయలేదు, పాప శరీర ఆకారంతో వచ్చాడు, ఇలాంటి శరీరంతో వచ్చాడు. ఆయన పాపం అయితే చేయలేదు, కానీ ఆ దోషం అంతా ఆయన మీద మోపడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ఏ పాపం చేయకుండా ప్రపంచ మానవాళి పాపాల నిమిత్తం ఆయన వచ్చి సిలువలో ఆయన మరణించడం జరిగింది. అందరిని పుట్టించిన దేవుడు అందరూ తన కోసమే. యేసుక్రీస్తు వారిని పుట్టించాడు. వచ్చిన యేసు కూడా దేవుడి కోసమే. ఇదిగో అందరినీ ఆయనతో తీసుకురావడం కొరకే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వచ్చినటువంటి ఆయన పాపం చేశాడంటే పాపం చేయలేదు. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు. యేసుక్రీస్తు వారు పాపం చెయ్యలేదు. ఆయన నోటను, ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి జీవితంలో పాపము లేదు. కలంకము లేనివాడు, నిష్కపటుడు, పరిశుద్ధుడు. ఆయన పాపం చేయలేదు. ఈ లోకంలో ఈ భూమి మీదకి వచ్చినటువంటి 33 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన పాపమే చేయలేదు. ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నది అని మీలో ఎవడు స్థాపించగలడు, ఎవడు నిరూపిస్తాడు? అందరూ సైలెంట్ అయిపోయారు. ఏ పాపం చేయలేదు. దేవుని కొరకే పుట్టాడు. పుట్టిన ఆయన అందరి నిమిత్తం, అందరినీ దేవుని దగ్గర తీసుకొని రావడం కొరకు, తీసుకొని పోవడం కొరకు పుట్టాడు. ఆయన వచ్చిన ఆయన ఏ పాపం చేయలేదు. పరిశుద్ధుడిగా జీవించాడు. తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. బైబిల్లో వ్రాయించిన మాట మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైన మాట చదువుకుందాం ఈ సమయంలో. యేసుక్రీస్తు వారి జీవితానికి, ప్రపంచ మానవాళి జీవితానికి వ్యత్యాసం చూస్తే ఆయన పరిశుద్ధుడు. మిగిలిన వారి జీవితాలలో ఏదో కనకం ఉంది. వారి జీవితాల్లో ఏదో పొరపాటు కానీ ఏదైనా ఒకటి కనకం వారి జీవితాల్లో ఉండిపోయినదే. కానీ ఏ కలంకం లేనటువంటి వ్యక్తిగా జీవించినది మాత్రం వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన ప్రభు యేసుక్రీస్తు. ఒక గొప్ప మాట రాయించిన మాట మనం చదువుకున్నాం ఈ సమయంలో. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నాం పిల్లలు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నాం. ఒకటి మార్గము, క్షమించండి 32. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. రెండో మాట మనకు అవసరమయ్యే మాట. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. రాజులు యుద్ధం చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. వేరొక దేశానికి వెళ్ళిపోయి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఆ పట్టణాన్ని పట్టుకోవాలని వెళ్ళిపోతూ ఉంటారు. రౌతులు తీసుకొని, సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆ పట్టణాన్ని పట్టుకోవాలని. చాలా మంది చరిత్రలో గొప్ప గొప్ప రాజులు వేరు వేరు దేశాలను మరి స్వాధీనపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. పరాక్రమశాలిగా మిగిలిపోయారు. పరాక్రమశాలి కంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, పరాక్రమశాలి ఎవరైనా ఉంటే ఎవడు గ్రేటో తెలుసా? ఎవడు శ్రేష్ఠుడో తెలుసా? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. తన మనస్సును, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అని చెప్పాడు. ఇక తర్వాత కిందికి వెళ్ళిపోయేసరికి
చెప్తా ఉన్నా చూడండి. పట్టణమును పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి వెళ్ళిపోయి పట్టణాన్ని జయించడం కాదు, ముందు ఏం చేయాలంటే తన మనస్సును స్వాధీనపరచుకోవాలి. మనసు స్వాధీనం ఉండాలి. మనసు స్వాధీనం లేకుండా పోతే, మనసే చెరిపేసుకుంటే, మనసే పాడైపోతే అసలు ఏంటి, ఎలా గొప్పడు కాదు, శ్రేష్ఠుడు కాదు. పట్టణాన్ని పట్టుకోవడం కంటే తన మనసును అదుపులో పెట్టుకోవాలి. మనసును అదుపులో పెట్టుకునే వాడే శ్రేష్ఠుడు. వచ్చిన మానవాళ్ళంతా పుట్టి దేవుని కోసమే. దేవుని గురించి తెలియదు, ఏమీ తెలియదు. ఈ లోకానికి వచ్చాం, పుట్టాం, తిన్నాం, సత్యం అనే రీతిగా ప్రపంచ మానవాళ్ళంతా అలాగే పుట్టాం. ఇదిగో శరీర కోరిక తీసుకోవాలని శరీర కోరికలన్నీ ఏదో ఒక విషయంగా తీర్చేసుకుని కాలగర్భంలో కలిసిపోయారు. ప్రభు యేసుక్రీస్తు వారు పుట్టిన ఆయన ఏ పాపం చేయలేదు. తన శరీరాన్ని ఏం చేశాడు? స్వాధీనపరుచుకున్నాడు. శరీరాశ లేదు, నేత్రాశ లేదు. వ్యభిచారంతో పట్టుబడి స్త్రీని తీసుకొని వచ్చిన తర్వాత ఆమె కూడా అమ్మ అన్నాడు. జీవపు డంబము, హెచ్చింపు లేదు. అధికారం ఇస్తాం, మాకు రాజుగా ఉండు, మాకు ఆహారం అవసరం వచ్చిన ఆహారం పెడతావు, రోగం వచ్చినప్పుడు వైద్యం ఇస్తావు, ఇంత బాగా ఉన్నప్పుడు నువ్వే మాకు రాజుగా ఉండాలని రాజుగా చేయాలని వచ్చినప్పుడు పారిపోయాడు. అధికారం కోరుకోలేదు. తన మనసును అదుపులో పెట్టుకున్నాడు. ఈ లోకం శాస్త్రం కాదు, మరో లోకం ఉంది, ఇవన్నీ ఆయన తెలుసు. తన మనసును అదుపులో పెట్టుకున్నాడు. భూమి మీద ఉన్నటువంటి పరాక్రమశాలల కంటే తన మనసును అదుపులో పెట్టుకొని పాపం చేయకుండా ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు వారు అందరికంటే, ప్రపంచ మానవాళ్ళు ఉన్నటువంటి మనుషులందరికంటే శ్రేష్ఠుడు కనబడతా ఉన్నాడు. ఈయన కూడా, ఈ యేసు కూడా దేవుని కొరికే పుట్టినవాడు. దేవుని కొరికే పుట్టిన వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిపోయారు వాళ్ళ జీవితాలు. ఒక్కడే శ్రేష్ఠుడుగా, అందరికంటే శ్రేష్ఠుడుగా, ఏ పాపం చేయని వాడుగా మిగిలిపోయాడు. ఈ యేసును, ప్రభు యేసుక్రీస్తు వారిని ఆదర్శంగా చేసుకొని ఎందరో పాత నిబంధనలో దేవుని యొక్క వాక్యాన్ని ఆదర్శం చేసుకొని ఎందరో కొంతమంది భక్తులు వాక్య నిమిత్తము కొందరికంటే గొప్పగా బ్రతికిన వారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాట మనం ఒకసారి చదువుకున్నాం ప్రియులారా. ఈ సమయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అందరికంటే శ్రేష్ఠుడు ప్రభు యేసుక్రీస్తు వారు. మానవ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి వారు అందరిని ఒక చోట పెడితే అందరిలో శ్రేష్ఠుడు యేసుక్రీస్తు వారు. ఆ యేసును పోలి నేను నడుచుకుంటూ ఉన్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు ఆయన తన పత్రికలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను ఆయన్ను పోలి నడుచుకుంటా ఉన్నాను. ఆయనను నేను మాదిరిగా పెట్టుకొని నేను నడుచుకొనుచూ ఉన్నాను, నేను బ్రతుకుతూ ఉన్నాను. మీరు కూడా ఏం చేయాలంటే, నేను క్రీస్తుని పోయి నడుచుకుంటూ ఉన్నాను కదా, మీరేం చేయాలంటే ఇదిగో ఆయన మాదిరిగా పెట్టుకొని నడుచుకుని నన్ను చూసి నడుచుకోండి. అంత గొప్పగా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకా మనం ఏం ఆలోచించాలంటే, అపోస్తలుడైన పౌలు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఎవరైతే క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నారో అప్పుడు మనం వారిని పోలి నడుచుకోవచ్చు. ఎవరైతే క్రీస్తుని పోలి నడుచుకోలేదో అప్పుడు ఆ సమయంలో మనం నడుచుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? క్రీస్తుని పోలి నడుచుకోవాల్సిన ప్రకారం ఎవరైనా ఉంటే వారిని చూసి మనం నడుచుకోవచ్చు. ఆ సమయంలో కొన్ని సందర్భాలు తప్పిపోతారు. ఆ సమయంలో వారిని చూసి మనం నడుచుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనం
జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క విషయంలో ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు శ్రేష్ఠుడు అందరికంటే భూమి మీదకి వచ్చిన వారందరిలో. ఆయన పోలి అపోస్తలుడైన పౌలు నడుచుకున్నాడు. ఈ తరంలో దేవుడు ఎవరు పుట్టించాడంటే, తన సేవకుడుగా ఎవరు పుట్టించాడంటే శ్రీ జయశాలి పీడి సుందరరావు గారిని ఆయన కూడా దేవుడు పుట్టించాడు. మనల్ని పుట్టించింది దేవుడే, ఆయన పుట్టించింది దేవుడే. పుట్టించినటువంటి ఆయన తన బ్రతుకు ఎలా ఉందంటే చాలా గొప్పగా ఉంది. ఒకనాడు అపోస్తలుడైన పౌలు ఎలా అయితే క్రీస్తుని పోలి నడుచుకున్నాడో ఆ రీతిగా నిజంగా యేసుక్రీస్తు వారిని చూసి బైబిల్లో వ్రాయబడినటువంటి క్రీస్తు వాక్యాన్ని చూసి నడుచుకున్నవాడు ఎవరంటే ఇదిగో మనందరికీ ఆత్మీయ తండ్రి వాక్యంలో పెంచినటువంటి ఆయన శ్రీ జయశాలి పీడి సుందరరావు గారు అని మనం చెప్పక తప్పదు. ప్రియమైన దేవుని కూడా దేవుడే పుట్టించాడు. దేవుడు తన సేవను పుట్టించాడు. ఈ కాలంలో ఆయనే లేకపోయి ఉంటే ఇది సత్యవాక్యం చేసిన వాళ్ళకే, సత్యవాక్యం యొక్క రుచి చేసిన వారికి అర్థమవుతుంది, మిగతా వారికి అర్థం కాదు. ఆయనే లేకపోయి ఉంటే ఈరోజు మన యొక్క పరిస్థితి ఏమై ఉండేదో. ఆయన పుట్టిన తర్వాత ఈ లోకంలో ఎదిగిన తర్వాత మరి దేవుడు ఆకర్షించి తన మాటల మీద ఉన్నటువంటి ఆసక్తితో దేవుడు ఎంతగానో ప్రేమించి తన కాలాన్ని ఉపయోగించి వాక్యాన్ని సుమారుగా 25 సంవత్సరాల కఠోర శ్రమతో పరిశోధించి ఎన్నో విలువైన విషయాలను ఆయన వెలికి తీశాడు. సమాజంలో ఆయన బైబిల్ చేతబట్టి వాక్యము, జ్ఞానము, దేవుని గురించిన ఆలోచన తెలియనటువంటి వారిని అనేకులను ఏం చేశాడంటే దేవుని వైపు తిప్పాడు. మొదటిగా దేవుని వైపు తిప్పాడు. సత్యవాక్యాన్ని, సత్య బోధను ఆయన ప్రపంచ మానవాళికి ప్రకటించాడు. ఇక అప్పటికే ఉన్నటువంటి అసత్య బోధ అయితే ఉందో అసత్య బోధన ఏం చేశాడంటే ఖండించాడు. ఇంకా ఏం చేశాడంటే శాస్త్రవేత్తలను సైతం వారి యొక్క శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఉన్నాయో శాస్త్రవేత్తల శాస్త్రాలను సైతం సైలెంట్ చేయించాడు. ఆయన ఎన్నో రచనలు రాశాడు. ఆయన తెలుసుకున్న సంగతులు ఆయన మనసులో పెట్టుకొని అలాగే ఉండిపోయి అలాగే వదిలేయలేదు. నేర్చుకున్న విషయాలను పేపర్ మీద ఆయన తన కలం నుండి వెలువైనటువంటి ఎన్నో సంగతులు అనేకులకు ఈరోజు తెలుసుకునే విధంగా జయశాలి సింహగర్జన సంచలనాత్మక పుస్తకం. ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అనే కొటేషన్తో ఉంటుంది. సింహగర్జన బైబిల్ ఒక టెక్స్ట్ బుక్ అయితే ఆ టెక్స్ట్ బుక్కు ఒక గైడ్ లాగా జయశాలి సింహగర్జన నిలబడింది. ప్రియమైన దేవుడు ఇంత గొప్పగా సాహసోపేత కార్యక్రమాలు చేశాడు. గొప్ప సేవకుడుగా ఈ తరంలో ఉన్నాడు. ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి ఇలా సేవకులను జ్ఞాపకం చేసుకోవాలా? ఇది అవసరమా? కొన్ని అపోహలు ఉండొచ్చు. ఎందరో దైవ సేవకులు, ఎందరో భక్తులను బైబిల్లో ఉన్న వారిని అందరికీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన కాలంలో పుట్టినటువంటి ఒక గొప్ప సేవకుని మనం జ్ఞాపకం చేసుకోవడం విషయంలో తప్పు లేదు. ఒక మాట చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం, చివరి భాగానికి వెళ్ళిపోదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. మాదిరిగా మనం పెట్టుకోవచ్చా? ప్రభువు నామమున బోధించిన ప్రభువు నామం బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికగా పెట్టుకోండి. ఓపికకు మాదిరిగా పెట్టుకోండి.
ప్రవక్తల మాదిరిగా పెట్టుకోవచ్చు. ఇక మన కాలంలో ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉంటారో, సత్య వాక్యం ప్రకారం నడుచుకుంటూ ఉంటారో వారిని సైతం కూడా మనం ఏం చేయొచ్చు అంటే మాదిరిగా పెట్టుకోవచ్చు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి పౌలు చెప్పాడు. అదేవిధంగా యేసుక్రీస్తును పోలి, వాక్యాన్ని పోలి నడుచుకున్న ప్రకారం ఈరోజు జయశాలి శ్రీ పిడి సుందరరావు గారిని కూడా మనం మాదిరిగా పెట్టుకున్నాం. ఎన్నో విషయాలు బోధించాడు. ఆయన మాదిరిగా పెట్టుకొని ఈరోజు ఎందరో సేవకులు ఎంతోమంది తయారైపోయారు. సత్యవాక్యం నిమిత్తం, దేవుని నిమిత్తం ఎందరో సేవకులు ఈరోజు లేచారు. ఆయన చేసినటువంటి ఆ బోధ అవన్నీ చూస్తే ఎలా ఉన్నాయంటే ప్రతిదీ జయమే, ప్రతిదీ జయించడమే. దేవుని కొరకు తెలియని వారిని దేవుని వైపు మళ్ళించాడు. ఉన్న సత్యవాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు, సమాజాన్ని తెలియజేశాడు. అబద్ధ బోధను ఖండించాడు. శాస్త్రవేత్తల అబద్ధ శాస్త్రానికి విరుద్ధమైన సంగతులు ఆయన ఖండించాడు. ఏది చూసినా కానీ అపవాది చేసే ప్రతి ఎత్తుగడకు పై ఎత్తు వాక్యం చేత వేసి దేవునికి జయగేదం ఎగరేశాడు. ఆ జయించు పోయిన ఆయన జయశాలి బిరుదాంకుజుడుగా ఈరోజు మన మధ్య నిలబడ్డాడు. ఆయన పుట్టింది దేవుని కొరకే. దేవుని కొరకు పుట్టాడు జయశాలి. అందరం పుట్టాం. జయించే విధంగా మనం ఉన్నామా? తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఈరోజు మనం మన మనసును స్వాధీనంలో పెట్టుకుంటున్నామా? శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము ఇలా వీటిలో ఏ దానికైనా సరే లోబడి మనం దేవుని యొక్క మనసును మనం బాధ పెట్టే విధంగా జీవిస్తున్నాం అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన దేవుని ఎంతో సహజోపేతంగా ఎన్నో విషయాలు రచించి వాటన్నింటినీ ఈరోజు బోధించడం అంటే అది అంత సులువైనది కాదు. నువ్వు బోధిస్తూ ఉన్నప్పుడు, నువ్వు చెబుతూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు. అపవాది అంత సులభంగా అది వదిలిపెట్టదు. నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నామంటే నిన్ను అపవాది ఊరికి విడిచిపెట్టదు. ఎన్నో ఆటంకాలు అడ్డు వేస్తుంది. వాటన్నింటినీ అధిగమించి జయించి జయశాలిగా నిలబడ్డాడు. దేవుని కొరకు పుట్టాడు. మనం పుట్టాము దేవుని కొరకు పుట్టామని చెప్పుకుంటాం. మనం జయశాలిగా జయించే విధంగా మన జీవితం ఉందనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుంటూ ఉన్నటువంటి మనం చేయవలసింది ఒకటే. ఆయన కళ ముందు వెళ్ళిన తర్వాత ఆయన మనకు చెప్పే మాట కూడా ఒకటే, ఇలాగే ఉంటారు. నాయన మీరందరూ నా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి పేదలకు, రోగులకు మీరు అన్ని సేవలు చేస్తూ ఉన్నారు. నా కోసం అవసరం లేదు, ఆపదలో ఉన్న వారి కోసం చేయండి. మీరు వాక్యానుసారంగా మీరు ఉండండి. ఆయన చెప్పే మాటలు ఇవే. ప్రియమైన దేవుని కూడా మనం కూడా దేవుని కోసమే పుట్టాం. వాక్య ప్రకారం ఉంటే మనము చేశామే. వాక్యానుసారంగా జీవిస్తూ దేవుడు ఉన్నటువంటి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఈ యొక్క మాట ముగిస్తూ ఉన్న పిల్లల చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా యొక్క తండ్రి, ఇదిగో నాయన మీ యొక్క మాటలను బట్టి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ప్రపంచ మానవాళిని తండ్రి మీరే నిమిస్తూ ఉన్నారు. మీకోసమే నాయన మీ స్తోత్రమును ప్రచురం చేయాలని, మీ నామాన్ని కీర్తించాలని సంకల్పించారు. వచ్చినటువంటి మానవాళి బ్రతుకులు నాయన చితికిపోయాయి. నీ సేవకుని పుట్టించా మా యొక్క దుష్టత్వం నుండి మళ్లించడానికి నాయన. ఆయన ఏ పాపం చేయలేదు ప్రభు యేసుక్రీస్తు. జయశాలిగా నాయన నిలిచాడు. ఈ యొక్క పాపపు లోకంలో ఉన్నటువంటి
పాపాన్ని తండ్రి జయించాడు నాయన, సాతాను జయించాడు. అట్టి జయశాలుగా మేము ఉండాలని తండ్రి ఒక చక్కటి మాదిరి చూపాడు నాయన. ఈ తరంలో నాయన 1920వ శతాబ్దంలో తండ్రి ఒక గొప్ప సేవకుడిని పోయి పుట్టించాడు. ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకో ఎందరో తండ్రి నీ పిల్లల తండ్రి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము నాయన. ఇదిగో తండ్రి కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాము. మేము కూడా ఆ రీతిగా వాక్యాన్ని పఠించిన ఆయన వాక్యానుసారంగా జీవించాలని, మా యొక్క జీవితంలో తండ్రి శరీర క్రియలను తండ్రి త్యజించాలని, వాటిని జయించాలని, అధిగమించాలని, అప్పుడే మేము శ్రేష్ఠులుగా ఉంటామని మేము మీ యొక్క వాక్యం బట్టి జ్ఞాపకం చేసుకుంటాం. మేము పరిశుద్ధులుగా ఈ యొక్క భూమి మీద ఉండి మరణిస్తేనే నాయన నిత్య రాజ్యంలో మాకు హృదయశుద్ధి గల వారు తండ్రిలు, వారు పరలోకం చూసేదని తండ్రి నీ యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా తండ్రి మా యొక్క జీవితంలో తండ్రి ఏ విధమైనటువంటి కలంకం లేకుండా వాక్య చేత నాయన ఎప్పటికప్పుడు సరిచేసుకుంటున్నాయన హృదయాన్ని శుద్ధి చేసుకుంటాను. నీకు ఇష్టలుగా జీవించినట్లు సహాయం దయచేయమని ఇదిగో నాయన యాజ్ అ బైబిల్ టెక్నాలజీ ఇక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇంకా నాయన ఇంకా అనేకమైన విషయాలు తండ్రి మీరే మాకు బోధించమని, ఇక సత్యవాక్యం తండ్రి అనేకులు మేము తెలియజేసి తండ్రి నీ వైపు మళ్ళించే విధంగా మాకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన ఈ ప్రేమవాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.